పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో మురుగుకోడుల ప్రక్షాళన దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. మురుగుకోడుల పరిస్థితిని స్వయంగా మంత్రి నిమ్మల పరిశీలించారు. జగన్ చేసిన తప్పులు పాపాలతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైందన్నారు. 10 కోట్ల రూపాయలతో బెజవాడ కోడు దయమర్తి కోడ్ పనులు చేస్తే వైసీపీ ప్రభుత్వం వాటిని సర్వనాశనం చేసిందని ఆరోపించారు. దీనివల్ల 20 వార్డులు ముప్పునకు గురవుతున్నాయన్నారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులకు తాకట్టు పెట్టి కోట్లాది రూపాయల నిధులను పక్కదోవ పట్టించిందని మంత్రి నిమ్మల మండిపడ్డారు. నిలపాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు 2014-19లో ఆ రోజు పాలకొల్లు మున్సిపాలిటీ అదేవిధంగా మేము సంయుక్తంగా యుద్ధ ప్రాతికి మీద ఆ రోజు పాలకొల్లు పట్టణ రూపురేఖలు మార్చేటువంటి విధంగా ఆ రోజు రోడ్స్ గాని డ్రైన్స్ గాని మౌలికమైన వసతులు గాని అన్ని కూడా మేము ఆ రోజు పరిగెట్టించి ఆ రోజు మేము పనిచేసాం. దురదృష్టవశాత్తు 2019లో ప్రభుత్వం మారిన తర్వాత కొత్తగా పనులు చేయడం మాట నుంచి చేసిన పనులను కూడా విధ్వంసం చేసి పాలకొల్లు ప్రజలకి తీవ్రమైనటువంటి నష్టం చేసినటువంటి పరిస్థితి గత వైఎస్ఆర్సీపీ పాలనలో మనం చూసాం. అందుకు వాళ్ళు చేసినటువంటి తప్పులకి ఈవేళ ప్రజలు ఈ రోజు మేము శిక్ష అనుభవించేటువంటి పరిస్థితి. ఏదైతే మొన్న చూశారు, కొద్దిపాటి వర్షం వస్తే హౌసింగ్ బోర్డు